హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'కవిత ఇండియా టు జపాన్'. నా పేరు కవిత. నా పాప పేరు ఐరా. మేమిద్దరం జపాన్‌లో ఉంటాము. నేను పీహెచ్‌డీ స్టూడెంట్‌ని ఇక్కడ. ఇప్పుడు మనము ఐరాని స్కూల్ నుంచి తీసుకొస్తాము. ఐరా డే కేర్‌కెళ్తదనమాట. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. 6:10 అవుతుంది. 6:30 వరకే ఐరా స్కూలు. బయటకొచ్చినప్పుడు సడెన్‌గా చూస్తే బాగా వర్షం పడినట్టు అనిపించింది. వర్షం పడి ఎండిపోయింది గూడా. ఇక్కడ అసలు రోడ్ పైన వాటర్ అసలు స్టాగ్నేట్ అవ్వనే అవ్వదు. అసలు వర్షం పడిందో లేదో ఒక్కొక్కసారి మనకు అర్థం కాదనమాట. చూడండి అక్కడక్కడ కొన్ని కొన్ని వాటర్ ఉన్నాయి అంతే. చాలా తొందరగా డ్రై కూడా అయిపోతది. ఇది చాలా పాత అపార్ట్‌మెంట్ ఇది. నేను ఉండేది సెకండ్ ఫ్లోర్‌లో. సెకండ్ ఫ్లోర్‌లో నా ఇంటి పక్కన అయితే ఎవ్వరు లేరు. ఎందుకంటే చాలా ముసలి వాళ్ళే ఉంటారు. చాలా పాత అపార్ట్‌మెంట్ అని చెప్పా కదా నేను. ఆల్మోస్ట్ 80, 90 ఇయర్స్ వాళ్ళే ఉండడం చూసా నేను. యంగ్ వాళ్ళైతే అంత ఎక్కువ లేరు. ఇక్కడ ఇది నాకు స్టేషన్‌కి దగ్గర ఉంటది. అక్కడ అక్కడ ఫ్రంట్ వచ్చేసి అక్కడ ఒక చైర్ కనబడుతుంది గదా! వుడెన్ చైర్. అక్కడ దాని వెనకాల వాటర్ పోతూ ఉంటాయి. అది రివర్ అనమాట. దాని పేరు నిషిగావా రివర్. చాలా మందికి తెలుసు. చాలా పాత ప్లేస్ అనమాట ఇది. ఫేమస్ గూడా. ఒకలాంటి టూరిస్ట్ స్పాట్ లాగా గూడా అనుకోవచ్చు. బికాజ్ మనకి సకురా టైంలో ఏప్రిల్‌లో మంచిగా బ్లూమ్ అవుతాయి ఆ చెట్లన్నీ. చెర్రీ బ్లాసమ్ వస్తది. ఆ టైంలో వచ్చేసి చాలామంది ఇక్కడ పిక్చర్స్ క్లిక్ చేసుకుంటారనమాట. అక్కడ వేలు పెట్టి ఏం చూపిస్తుందంటే అక్కడ అవి టాయిలెట్స్ అనమాట. డోర్ పైన రోడ్ పైననే టాయిలెట్స్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ కొంతమంది కార్స్ ఆపలేరు. సో, ఈ టాయిలెట్స్ దగ్గర ఏదంటే ఎస్పెషల్లీ చాలామంది టాక్సీ డ్రైవర్స్ ఎవరైతే ఇక్కడ డ్రైవ్ చేస్తారో వాళ్ళొచ్చి అక్కడ ఆపి వాష్‌రూమ్‌కెళ్తారనమాట. మేల్, ఫీమేల్ ఇద్దరు వాడుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ తెలుసు కదా! ఈ మధ్య ఫీమేల్ డ్రైవర్స్ కూడా ఎక్కువైపోయిండ్రు. ఇండియాలో కూడా ఉన్నారనుకోండి. ఇదే నా అపార్ట్‌మెంట్. చాలా పాతది. ఊరికే చూపిస్తున్నా మీకట్లా. అదేమో ఆల్మోస్ట్ 60, 70 ఇయర్స్ పాతదంట. నాకు గూడా అంత ఐడియా లేదు ఎగ్జాక్ట్‌గా. నేనెప్పుడు అంత కనుక్కోలేదు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడంతా సైకిల్ పార్కింగ్ చేస్తాము. ఓన్లీ అపార్ట్‌మెంట్ వాళ్ళు మాత్రమే జేయాలి. ఔట్‌సైడర్స్ చేస్తారిక్కడ. కాకపోతే కింద షాప్స్ ఉంటాయని జెప్పాను గదా! ఆ షాప్స్‌లో వచ్చి ఎవరైనా ఏమైనా కొనుక్కొనెళ్ళినప్పుడు ఇక్కడ పార్క్ చేసుకొని కొనుక్కొని మళ్ళీ ఎళ్ళిపోతారు. కాకపోతే ఎక్కువ లాంగ్ టైమ్ పార్కింగ్ పెట్టామనుకోండి, మన సైకిల్‌కి ఏదైనా ఒక ట్యాగేసి ఎళ్తారనమాట. దట్ మీన్స్ ఇట్లా పెట్టొద్దిక్కడ అని అర్థం. నాకు గూడా ఏసారు 2, 3 సార్లు గానీ నేనంత పట్టించుకోలే. కానీ నాకు నా సైకిల్‌కి ఒక స్టిక్కర్ ఉంటది వెనకాల అపార్ట్‌మెంట్ పేరుతో. సో, దాని అర్థం ఏంటి ఈ అపార్ట్‌మెంట్ వాళ్ళు అని. కానీ సైకిల్ పార్కింగ్ నాకు లోపల ఆల్రెడీ ఉంది. ఈ లెఫ్ట్‌లో వచ్చేసి ఇదొక ఇండియన్ రెస్టారెంట్. అప్పుడప్పుడు పోయి తింటా నేను. కానీ అంత అంత పెద్దగా ఏమి ఉండదులే. ఇదంతా నా అపార్ట్‌మెంటే. అసలు మీకొకసారి నెక్స్ట్ టైమ్ నా అపార్ట్‌మెంట్ టూర్ చూపిస్తాను. డెఫినెట్‌గా చూడవలసింది ఇది. కింద లెఫ్ట్‌లో కార్ పార్కింగ్ కనబడుతుంది కదా! యాక్చువల్లీ ఇంతకుముందు అది లేదు. ఈ మధ్యనే ఏందో పెట్టిండ్రు. ఏదో 2 షాప్స్ తీసేసి పెట్టారనమాట. ఈ లెఫ్ట్‌లో ఈ రెడ్ కలర్ షాప్ ఉంది గదా! అదొక రెస్టారెంట్. దాని ముందు నుంచి పోతే అసలు ఏందో అమ్మో! ఏదో గలీజ్ వాసనొస్తది. అది ఏందో తెలీదసలు. అసలు ఫిషే స్మెల్లీ అని అనుకుంటాం గదా! కానీ కాదు. అది అంతకన్నా స్మెల్లీగుంటది. అదేందో మరి నాకు తెలీదు. ఇక్కడ జపాన్‌లో ఇంకోటి ఏంటి అంటే, ఒక్క షాప్‌కి, ఇంకొక షాప్‌కి ప్రైజెస్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. లైక్ సేమ్ ఎంఆర్‌పీ ఉండదనమాట. చాలా ప్లేసెస్ దగ్గర గూడా నేను చూసాను. చీపెస్ట్ పార్కింగ్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ కాస్ట్‌లీయెస్ట్ పార్కింగ్ గూడా ఉంటాయి. ఇప్పుడు నా ఇంటి చుట్టే దగ్గర దగ్గర 5, 10 పార్కింగ్స్ ఉండుంటాయి. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రైట్ సైడ్‌లో 1 డేకి 800 అని ఉందనుకోండి. లైక్ 12 అవర్స్‌కి. అదే నువ్వు 24 అవర్స్ పెడితే కూడా అంతే ఉంటది. కానీ అదే నువ్వు 30 మినిట్సో, 40 మినిట్సో లేకపోతే 1 అవర్ పెడితే దాని ప్రైజెస్ 100 యెన్నో, 200 యెన్నో అట్లా ఉంటదనమాట. జపనీస్ కరెన్సీని యెన్స్ అంటాం మనము. ఆ ఉన్నదంతా పార్కింగే అనమాట. ఇక్కడ మొత్తము చిన్న చిన్న రెస్టారెంట్స్ అవన్నీ బాగా ఎక్కువుంటాయి. మనకి సాటర్‌డే, సండే ఫ్రైడే ఈవినింగ్ రాగానే చాలా మందికి అది ఇంకా వీకెండ్ గదా! దే విల్ ఎంజాయ్ ఔట్ సైడ్ అనమాట. కొన్నిసార్లు కొన్ని ఆఫీసెస్ మనకి ఆఫీస్‌లాగా గూడా అనిపించవు. అట్ ద సేమ్ టైమ్ అది ఇల్లో అర్థం కాదు. అసలు ఏం లేనే లేదు. నేనైతే సైకిల్ పైన ఎళ్తున్నా కాబట్టి కొంచెం వీడియో అట్లా షేక్ అవుతుంది. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ చేయండి నన్ను. నిన్న మా అన్నయ్య కాల్ చేసి, "నీకు అలార్మ్ వచ్చిందా?" అని అడిగాడనమాట. ఏం అలార్మ్ అంటే, ఎర్త్‌క్వేక్ అలార్మ్ వచ్చిందా అంటే, "నాకేం రాలేదు గదా!" అంటే, "నాకొచ్చింది ఇక్కడ అలార్మ్." కానీ మాకంత ఎఫెక్ట్ ఏం లేదు. కాకపోతే అదేందో ఇండియన్ న్యూస్‌లో అబ్బా! ఎంత చూపిస్తున్నారంటే, చాలా మంది చనిపోయినట్టు ఏమేమో చూపిస్తున్నారు. ఈ రైట్ సైడ్‌లో వచ్చేసి ఇది సైకిల్ సైకిల్ రెంట్ సైకిల్ అనమాట. 60 మినిట్స్‌కి 100 యెన్స్ సంథింగ్ ఏదో ఉంటది. 100 యెన్స్ అంటే ఆల్మోస్ట్ ₹58-60 అనుకోండి. ఇక్కడ ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర
కార్ గాని, వెహికల్స్ గాని ఏదైనా ఆగాల్సిందే. అక్కడ బ్లూ కలర్‌లో ఒకటి కనబడుతుంది గదా! బస్ పక్కన అదొచ్చేసి ట్రామ్ అనమాట. మీరు చూడండి అదేమో ఒకాయమ స్టేషన్. ఆ స్టేషన్ నుంచి అక్కడే ట్రామ్ స్టేషన్ గూడా ఉంటది. అక్కడి నుంచి ఇట్లా స్ట్రెయిట్‌గొచ్చి రైట్‌కి తీసుకుంటది ఒక లైన్. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక లైన్ ఉంటదనమాట. ఇంకొక రైట్ సైడ్‌లో. సో, ఒకటేమో ఇప్పుడు ఇది ఎళ్ళే ట్రామ్ వచ్చేసి నాకు తెలిసి హయాషియామాకెళ్తున్నట్టుంది. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ ఇమ్మీడియేట్‌గా రైట్ తీసుకుంటేనేమో అది సెకిబాషి స్టేషన్ అనమాట. సో, 2 టైప్స్ ఆఫ్ 2 లైన్ ఆఫ్ ట్రామ్స్ ఉన్నాయి నా ఇంటి దగ్గర. సో, నాకు చాలా కన్వీనియంట్ గూడా. నేను బస్సు కానీ ఏదైనా వాడొచ్చు. టాక్సీ అయితే చాలా కాస్ట్‌లీ పడతది. అసలు చాలా అంటే చాలా కాస్ట్‌లీ పడతది. బట్ స్టిల్ చాలా మంది వాడతారు. కొంచెం వర్షం పడినప్పుడు ఇంక తప్పదనుకో. ఎందుకంటే ఇక్కడ సైకిల్ పైన మనము అంబ్రెల్లాస్ పట్టుకొని సైకిల్ తొక్కితే మాత్రం ఎవరైనా పోలీసోళ్ళు చూస్తే మాత్రం మనల్ని ఆపేస్తారు. జీబ్రా క్రాసింగ్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఆగాల్సిందే. ఇంగో వీడు జూడు నేను వీడియో తీస్తున్నా గదా! వాడు ఎక్సైటెడ్ అయిపోతున్నాడు. యాక్చువల్లీ వాళ్ళ మదర్ కూడా చూసి నవ్వుతుంది. వాడు బాటిల్ చూపిస్తున్నాడు నాకు. వాళ్ళ ఫాదర్ అనుకుంటా పక్కన. పిల్లలు కూడా చాలా క్యూట్ అనిపిస్తారు. చాలా బావుంటారు. ఐరా స్కూల్ గురించి మీకొక విషయం జెప్పాలి. ఇప్పుడు టైమ్ 6:10 అయిందన్నా గదా! నాకు ఐరా స్కూల్‌కెళ్ళడానికి ఆల్‌మోస్ట్ ఒక 5-7 మినిట్స్ పడతది సైకిల్ పైన. ఐరా స్కూల్‌లో 6:31 అయినా గాని గూడా రూ. 850 పే చేయాల్సుంటది. అంటే ఆల్‌మోస్ట్ క్లోజ్ టు ఒక 1500 యెన్ అనమాట. అది రిజర్వేషన్ లేదు గాబట్టి. ఇన్‌కేస్ నువ్వు రిజర్వ్ చేసుకుంటే 6:30 తర్వాత నీకు వేరే ప్రైస్ ఉంటది. ఇన్‌కేస్ నువ్వు లేట్ అయ్యావనుకో యూ హావ్ టు పే దట్ మచ్. అదొక పెద్ద డ్రాబ్యాక్. కాకపోతే ఏంటి అంటే ఎప్పుడైనా మనకింకా సడెన్‌గా లేట్ అయిపోతే ఇంక మనం జెప్పలేం గదా! 100% మనం ఇంకా పే చేయాల్సుంటది. దాంట్లో వాళ్ళేం డిస్కౌంట్ ఇయ్యరు, ఏమియ్యరు. ఒకసారి నాకిట్లా జరిగింది. నేను 3 మినిట్స్ లేట్ ఎళ్ళా. అది ఎప్పుడెళ్ళా గూడా నాకు నిజంగా అసలు ఐడియానే లేదు. ఎళ్ళేసరికి ఏమైపోయిందంటే, నెక్స్ట్ మంత్ బిల్లొచ్చినప్పుడు ఆహ్, 1500 ఎక్స్‌ట్రా వచ్చింది. 1500 ఎందుకు ఎక్స్‌ట్రా వచ్చింది మళ్ళీ టీచర్‌ని అడిగితే ఆమె నాకు లాస్ట్ మంత్ టైమింగ్స్ చూపిచ్చి, ఇగో నువ్వు ఈరోజు ఈ టైంకొచ్చావు అని నాకు చూపించిందనమాట. ఇంకప్పుడు అనుకున్నా, ఓహ్! అప్పటినుంచి ఇంక నేను 6 అయిందంటే ఇంక నా కాన్సంట్రేషన్ మొత్తం ఐరాన్ దేవాలి, ఐరాన్ దేవాలి. లేకపోతే అనవసరంగా 1500 పే చేయాలి అంటే అంత ఈజీ గాదు గదా! ఇది చాలా పెద్ద రోడనమాట. అక్కడ ట్రాక్స్ కనబడుతున్నాయి గదా! ఈ రైట్ సైడ్ తిరిగితే సేకిబాషి ట్రాక్. ఎంత పెద్దగుంది గదా రోడ్. అందరూ చాలా బాగా ఏంటిది రూల్స్ పాటిస్తారు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎవరు ఏం జూస్తారో తెలీదు. ఈ అంకుల్ ప్యాంట్ బావుంది. ఆ ప్యాంట్ బావుంది గాబట్టి ఆ వీడియో తీషినా నేను. అక్కడ ఫ్రంట్‌గా ఒక పెద్ద షాప్ కనబడుతుంది గదా! దాని పేరు మోరినో మార్షి అనమాట. ఆ షాప్ అంటే ఐరాకి చాలా ఇష్టం. ఎందుకంటే సూపర్ మార్కెట్ గదా! ఎళ్లి ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. మా మమ్మీ ఏమనదని అనుకుంటది. ఇక చాలా మంది కూర్చొనుంటారు అప్పుడప్పుడు. కూర్చొని అంతా దిక్కులు చూస్తా ఉంటారనమాట. ఈ ప్లేస్ చాలా బావుంటది కొంచెం. మంచిగా అనిపిస్తది నాకైతే. ఇక్కడ ఆహ్, అక్కడ వైట్ కలర్ ఉంది గదా! షట్టర్ ఐ మీన్ షాప్ లాంటిది. అది పోలీస్ స్టేషన్ అనమాట. కొబాన్ అంటారు. దాని పక్కన ఇంకేదో షాపుంది. అదేందో బట్టలమ్ముతారు. కానీ అలా అందులో ఏ పర్సన్ ఉండనే ఉండడు. అదెప్పుడు ఉట్టి బట్టలే కనిపిస్తాయి నాకు. దాంట్లో మరి షాప్ కీపర్ కనిపియడు. అదేంటో మరి నాకు తెలీదు. అదేమన్నా సెల్ఫ్ చెకౌట్ చేసుకునే షాపో ఏంటో. ఈ లెఫ్ట్‌లో ఉన్నదే ఐరా స్కూల్ అనమాట. అసలిక్కడ మామూలుగా పిల్లలు స్కూల్‌కెళ్తే ఎంత ఏడుస్తారు, లేకపోతే ఇంటికొచ్చేటప్పుడు ఎక్సైట్ అయిపోతారు గదా! ఐరా న్యూట్రల్ ఉంటది. స్కూల్‌కెళ్ళేటప్పుడైతే ఆమె ఆల్రెడీ అర్థం చేసేసుకుంటది. ఐరాకిప్పుడు 1 ఇయర్ 4 మంత్స్. అర్థం చేసేసుకుంటది. మా మమ్మీ ఎట్లైనా ఇక్కడ డ్రాప్ చేసేస్తది. నేను లైట్ తీసుకోవాలి అని. అదే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడైతే కొంచెం కొంచెం స్మైల్ చేసి వచ్చేస్తది. ఇంకా మళ్ళీ వాళ్ళ టీచర్‌ని చూడదు. అదే వెళ్ళేటప్పుడు మాత్రం ఇంక నన్ను మర్చిపోతదనమాట. అది అది ఓకేనో, నాట్ ఓకేనో నాకే అర్థం గాదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ యారోస్ ఉన్నాయి గదా! ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు కారు. కాకపోతే ఎక్కువ సేపు పార్క్ చేయొద్దు. పోలీస్ వాళ్ళు చూస్తే తిడతారు. ఈమె ఐరా వాళ్ళ టీచర్ అనమాట. ఆ రోజు ఆమె హాలిడే అనుకుంటా. ఆమె సైకిల్ చూసిర్రా ఎంత గమ్మత్తుగుందో. ఫ్రంట్ ఒక బాస్కెట్, బ్యాక్ ఒక బాస్కెట్. ఇది మన ఐరా స్కూలు. ఇక్కడ ఒక ట్యాబ్ ఉంటది లెఫ్ట్‌లో. దాంట్లో మనము ఆహ్, పైన అక్కడ ఆహ్, ఏంటి బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళకి బెల్ అనమాట. అక్కడ నేనేమో ఎళ్ళిపోతున్న టైమింగ్స్ 6:20 అయింది. నేనెళ్ళి బయట నిలబడతాను చూద్దాము. నేను నేను ఓన్లీ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో పేరెంట్స్ వచ్చి పికప్ చేసుకుంటేనే వాళ్ళు అలౌ చేస్తారు. ఇంకా ఔట్ సైడ్ ఎవరొచ్చినా మన ఇండియాలో కూడా అంతే కదా సేమ్. అసలు ఆ రోజు తొందరగా వచ్చేసింది ఐరా బయటికి. నేను వీడియో తీస్తుంటే అట్లాగే చూస్తుంది.
నేను చెప్తున్నా, "అయినా నేను వీడియో తీస్తున్నా నువ్వు చూడిక్కడ" అంటే ఆమె చాలా ఎక్సైట్ అయిపోతుంది. ఐరాకి చాలా ఇంట్రెస్ట్ బయట చూడడము, అన్నీ ఈ మధ్య ఏందో నోట్లో వేలు పెడుతుంది. వీళ్ళ టీచరు "ఏంది ఐరా ఇట్లా నోట్లో వేలు పెట్టుకుంటుందని" నేను అడిగితే ఆమె చెప్పేస్తుంది, "దట్స్ కామన్" అని చెప్పేస్తుంది. చాలా వేడిగుందసలు ఫుల్ చెమట చెమట అయిపోయినా నేనైతే. అక్కడ వెనకాల ఐరా వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా తీసుకొనెళ్తున్నాడు. ఇక్కడ ఐరా షూ గురించి జెప్పాలి. ఐరా షూ పడేసుకుందనమాట మొన్న. ఎక్కడ పడేసుకుందో ఏమో! హాస్పిటల్‌కెళ్ళి వచ్చే టైం వరకు లేదు. అయితే ఇంక అసలు కష్టమైతుందని జెప్పి ఈ షూ కొన్నాను. నాకు 1200 యెన్స్ పడింది. ఆల్‌మోస్ట్ 600-700 యెన్ అనుకోండి ఇంచుమించు. 700 రూపీస్ సారీ యెన్ గాదు. 700 రూపీస్. ఇంకోటేంటంటే ఇగో ఈ స్టాండ్. నేను ఆ బేబీ సీట్ ఏపిచ్చేటప్పుడు ఆ షాపోడన్నాడు, "నువ్వు ఈ స్టాండ్ ఏపిచ్చుకుంటే నీకు సేఫ్టీ. పాపని కూర్చోబెడతా అంటున్నావు గదా!" అని ఆ స్టాండ్ ఏమో 3000 యెన్స్ అయింది. అంటే ఆల్‌మోస్ట్ 2000, 1800 రూపాయలు. ఐరా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఐరాకసలు బయట చూపిస్తుంటే ఆమె చాలా ఎక్సైట్ అయిపోతది. ఆమెకి చాలా ఇష్టము. ఎంత ఎంత గమనిస్తుందో చూడండి. బాయ్ చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్‌కి. బాయ్ అంటుంది. అట్లా అందరికి ఒక స్కూల్ బ్యాగ్ ఉంటదనమాట. ఆరెంజ్ కలర్‌ది. అది అది నెక్స్ట్ టైమ్ మీకు జూయిస్తాను. ఐరా బ్యాగ్‌లో ఏమేమి ఉంటాయి. యాక్చువల్‌గా ఐరా స్కూల్ ఎలా వర్క్ చేస్తది నేను నెక్స్ట్ టైమ్ మీకు డెఫినిట్‌గా జెప్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.